హలో దోస్తులు, అందరూ ఎట్లున్నారు? మంచిగున్నారా? ఎండాకాలం జాగ్రత్త. మీరందరూ ఎలాంటి వీడియోస్ ని ఆదరిస్తారో అలాంటి వీడియోస్ ని ఇవాళ నుంచి చేస్తున్నాము. మీరు ఈ వీడియోస్ ని ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ లో తెలియజేయండి. ఇవాళ మన వీడియో వచ్చేసి ఎండాకాలం సెలవుల్లో అమ్మమ్మ ఇంటికి పోతే. మీరు కూడా అమ్మమ్మ ఇంటికి వెళ్తారు కదా హాలిడేస్ లో? పదండి వీడియోలోకి వెళ్ళిపోదాం. అయ్యో, ఈ పోరన్ ఫోన్ కి ఏం పుట్టింది? ఫోనే కలతలేదు. ఈ ఫోన్ ని తీసుకుపోయి పొయ్యిలో పెట్టా. అవో బిడ్డ, అల్లుడు వస్తాండ్రు, వచ్చేసరికి ఇంట్లుంటాడేమో అంటే పోరాడు ఏడదచ్చిండో ఏమో. ఈ పోరన్ తోటి నాకు సాగున్నది, ఎట్లా బాగుపడి వస్తాడో ఏమో. అమ్మా రానమ్మ, వచ్చినవా? నే ఏడవారైందే వచ్చి, నేను చూస్తానులే నిన్ను. మంచిగున్నావా అని అమ్మ ఇప్పుడే వచ్చింది. నీళ్ళు నువ్వు ఏందో మాట్లాడుకుంటున్నావేందే? ఏ పోరానికి ఫోన్ చేస్తే ఎత్తుతానులేడే, నువ్వు ఇట్లా ఫోన్ చేసినావే తమ్మునికి? నా ఫోన్ ఏడెత్తుతాడే? నేను చేస్తే ఎప్పుడు చూడు బిజీ బిజీ బిజీ. ఎప్పుడో నెలకోసారి అనంగా మీ అల్లుడు చేస్తే భయానికి ఎత్తుతాడు. అంత బక్క పడ్డవేందే నా తల్లి, నా బిడ్డ? డైటింగులో మళ్ళీ ఎత్తన్నవావే. ఇవాళ రేపు దొడ్డైతే మోటుకుంటారే అమ్మ. మీ అల్లునికి గిట్లుంటేనే ఇష్టం. డేటింగ్ కాదే అవ్వ, అది డైటింగ్. ఏం డైటింగులో మంచిగా బలంగా పుష్టిగా ఉంటేనే ఇంట్లో పనులన్నీ చేసుకుంటారు. ఇద్దరు పిల్లల్ని చూసుకోవస్తుంది. ఎట్లుంటావే నువ్వు గిట్లుంటే? అల్లుడు పిల్లల్ని లోపలికి రమ్మనే, ఎంతసేపు బయట ఏం చేస్తాండ్రు? అల్లుడు రాలేదే అమ్మా, నేనే బస్సులో పడొచ్చిన పిల్లల్ని వేసుకొని. అయ్యో, ఎండ పూట ఎట్లా వచ్చిండ్రే బస్సులల్లా? కార్ల దించుతేమో అల్లుడు. ఎందుకు రాలేడే అల్లుడు మరి? ఆయనకేదో పని పడ్డది అట్నే. ఫస్ట్ వస్తా అనుకున్నాడు, అంతా రెడీ అయినాక రామన్నాడు. మళ్ళీ రేపు పోదామంటాడు. అందుకే నేను ఇవ్వాలనే పోతా అని వచ్చిన. రేపు ఎల్లుండో మాట్లాడితే. పిల్లలు ఏడున్నారే? లోపలికి రాండి తొందర. అమ్మమ్మ దగ్గరకు వచ్చిండ్రా? నా బంగారు కొండలే, నా తండ్రులే, నా చిక్క తల్లులే. నీకు మా అమ్మమ్మ పేరు పెట్టుకున్న కాదు బిడ్డ, లచ్చక్క అని. లిల్లో బొల్లో, నేనైతే లచ్చక్క అనే పిలుచుకుంటా. అది మా అమ్మమ్మ పేరు కాదు బిడ్డ. అట్లా అంటారా చెల్లెనెవరన్నా? నీకు కూడా మా బాబు పేరు పెట్టుకుంటే కదరా బుచ్చయ్య అని. అయ్యో, గట్ల చేస్తాన్రా బిడ్డ? ఎందుకు గట్ల చేస్తాన్రే? మీకు గంత మంచి పేర్లు పెట్టుకుంటే గట్ల అల్లరి చేసిన బిడ్డని సతాయించుతాన్రా. మమ్మీని గట్ల చేయొద్దు కదరా. ఈ పోరడు ఇంకా అత్తలేరు, పిల్లలేమో ఎండల పడొచ్చిండ్రు. షాపు పోయి గింతగా ఫ్రూటీలు ఐస్ ఫ్రూట్లు కొనుక్కొస్తే తింటారు కదా, ఇంత చల్ల పడతారు. ఊకే ఐస్ క్రీమ్లు, చాక్లెట్లు, కూల్ డ్రింక్లని ఆడ సెలవులు స్టార్ట్ అయినప్పటి నుంచి తింటూనే ఉన్నారు. మళ్ళా దగ్గులు జ్వరాలు వచ్చినాయంటే ఇక మీ అల్లుడు ఈడికి అత్తనే వచ్చినాయి అంటాడు. ఇక మా అత్త కూడా చదువుతుంది అమ్మ, అవ్వగారింటికి పోయి పిల్లలకు రోగాలంటూ పెట్టుకొచ్చింది అని. ఏడవని బిడ్డ, సెలవులల్లా అమ్మమ్మ ఇంట్లో కాకపోతే ఏడ తింటారు పిల్లలు? కాళ్ళు చేతులు కడుక్కోండి. ఇంత మటన్ కూర తెప్పించిన అల్లుడు వస్తాడని అల్లుడేమో రాకపాయే. ఈ మటన్ అమ్మ, అంత దొడ్డు అవుతారు మటన్ తింటే. నాకు బోటి కూర అంటే ఇష్టం. బోటి కూర ఎందుకు వేయలేవే? ఏమన్నా అంటే దొడ్డు అవుతా అంటవేందే నువ్వు? అవ్వగారింటికి వచ్చినాక అవ్వ మంచిగా అరుచుకోలే, పిల్ల బక్కగా అయింది అనుకోడా మీ సారు? బోటి కూర ఎన్ని రోజులైంది చెయ్యక, నేను తినక. నాకేమో వండరాదు చెయ్యరాదు, నువ్వేమో గిట్లా అంటావు. అయ్యో, దానికేంది బిడ్డ? రేపెల్లుండి బాపుతో తెప్పించి ఏస్తా కదా, నీకెందుకు? తమ్ముడు బాపు రాని కదనే, ఒక్కదాన్ని ఏం తినాలి? అందరం కలిసి తిందాం.
బాపు పనికి పోయింది అప్పటిదాకా తినకుండా ఉంటావా? తిను, చేతులు కాళ్ళు కడుక్కపోండి నాడు. ఈ పోరడేమో క్రికెట్ ఆడతాడో ఏం ఆడతాడో, ఇప్పుడు ఏడాస్తాడు. ఆకలి కాగానే ఉరికొస్తాడు, పొద్దున తినిపోతాడు, మళ్ళీ ఆకలి కాగానే వస్తాడు చూడు. వచ్చిందంటే మళ్ళీ మొత్తం గంజు ఖాళీ చేస్తాడు, తింటాడు, పంటాడు. ఇక మళ్ళీ సాయంత్రం మళ్ళీ పోతాడు.